ఓకేనండి. అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజే అన్ని గ్రామ సభలన్నీ కూడా ప్రజాపాలనలో భాగంగా మనకి ఉన్నటువంటి రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదేవిధంగా రైతు భరోసా, దీనికి సంబంధించి గ్రామాలన్నీ కూడా తిరిగి రిటర్న్లో ఇప్పుడు మనం చౌటుప్పల్ సంబంధించినటువంటి ఏరియా హాస్పిటల్ని కూడా చూడటం జరిగింది. ఇక్కడ పేషెంట్స్ సంఖ్య చాలా తక్కువ కనపడుతుంది. ఐపీ ఇన్ పేషెంట్ చాలా తక్కువ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ జరగాల్సినటువంటి డెలివరీస్ చాలా తక్కువ నెంబర్లో ఉన్నాయి. 30 అంటే దాదాపు పెద్ద హాస్పిటల్స్లో 100 అబోవ్ జరగాల్సినటువంటి పరిస్థితులలో ఒక 30 మాత్రమే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ జరగడం అనేది కొంత మనం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. వారు డాక్టర్స్ కూడా కమిటెడ్గా ఉన్నప్పటికీ స్థలాభావం వల్ల, తర్వాత కొన్ని సౌకర్యాలు లేని వల్ల వారు చేయలేకపోతున్నారని చెప్పడం జరిగింది. ముఖ్యంగా గవర్నమెంట్ హాస్పిటల్స్ పట్ల నమ్మకం కలిగి ఉండాలా, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల. ఇప్పుడే చూసాము, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మొదటి డెలివరీ ఇక్కడే, సెకండ్ డెలివరీ ఇక్కడే. వాళ్ళు తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఆ పరిస్థితులలో వాళ్ళు మిగతా వాళ్ళకు కూడా చెప్తున్నామంటున్నారు. కానీ ఈ హాస్పిటల్స్ పట్ల ప్రజలకు నమ్మకం కలగాలి. ఎందుకంటే రూపాయి ఖర్చు లేకుండా యాక్చువల్గా నార్మల్ డెలివరీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సాధారణ ప్రసవం కోసమే ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ట్రై చేస్తారు. సాధారణ ప్రసవం అయితే తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు, తల్లి ఆరోగ్యం కూడా జీవితాంతం కూడా బాగుంటుంది. ఆపరేషన్ అయితే ఫ్యూచర్లో కష్టాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ కోసం ట్రై చేసేటువంటి సంస్థలు ప్రభుత్వ సంస్థలు. కాబట్టి ప్రభుత్వ హాస్పిటల్స్కి రావాల్సిందిగా ప్రభుత్వ హాస్పిటల్ మీద నమ్మకం ఉంచాలి. రూపాయి ఖర్చు లేకున్నటువంటి నాణ్యమైనటువంటి వైద్యాన్ని మరియు సేవలను అందించేటటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని వదిలి లక్షలాది రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి వైపు పేదవాళ్ళు పోవటం అనేది దురదృష్టకరం. అదేవిధంగా ఇక్కడ ఈ బిల్డింగ్ కూడా అయిన తర్వాత చౌటుప్పల్లో పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వస్తాయి. సో ఇది దాదాపు ఒక 6 నెలల్లో కంప్లీట్ చేస్తానని చెప్పేసి ఇప్పుడే కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది. క్వాలిటీ కూడా మెయింటైన్ చేయమని వారికి చెప్పడం జరిగింది. త్వరలోనే చీఫ్ ఇంజనీర్ మరియు ఎస్సీ వాళ్ళతో ఇక్కడ ఇదే స్పాట్లో రివ్యూ పెట్టుకొని వాళ్ళకు ఒక షెడ్యూల్ ఇచ్చి ఎప్పట్లోగా ఇది కంప్లీట్ చేస్తారో కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది పూర్తయిన తర్వాత ఇది రోడ్డు మీద, హైవే మీద ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈవెన్ అన్ని రకాలైనటువంటి స్పెషాలిటీస్తో కూడినటువంటి గొప్ప వైద్యశాలగా మారనుంది. ముఖ్యంగా అన్ఆథరైజ్డ్ ఆబ్సెంట్ కూడా ఈ హాస్పిటల్లో గమనించడం జరిగింది. డాక్టర్ వివేక్ గారని సర్జన్ గారు, వారు అన్ఆథరైజ్డ్గా కావటం, ఇక మనకి యునానికి సంబంధించింది కానీ వారెవరు కూడా లేకపోవడం, ఆ యునాని మరియు హోమియో కావచ్చు, లేకపోతే అలోపతి కావచ్చు, వీటానికి సంబంధించిన డాక్టర్స్ సంబంధించిన వాళ్ళని ప్రత్యేకంగా కూడా మనం వైద్యశాలలో నియమించిన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ వారు సరైన అందుబాటులో సమయంలో ఉండకపోవటం, అందుబాటులో లేకపోవటం, అన్ఆథరైజ్డ్ ఆబ్సెంట్ కావటం కూడా జరుగుతుంది. వీరి మీద కూడా చర్యలు తప్పవు. ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వ వైద్యులు, ప్రభుత్వం నియమించినటువంటి ప్రభుత్వ జీతాలతోటి ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు పూర్తి స్థాయిలో సేవలు అందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అన్ఆథరైజ్డ్ ఆబ్సెంట్ కారణం లేకుండా మీరు ఎక్కడ కూడా లీవ్ శాంక్షన్ లేకుండా గైర్హాజరు కావటం మాత్రం తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది. సో మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజే షోకాజ్ నోటీస్ ఇష్యూ చేస్తున్నాం. డాక్టర్లే కాకుండా మిగతా డిపార్ట్మెంట్ సంబంధించిన ఆబ్సెంటీస్ అన్ని నోట్ చేసుకున్నాం. వాళ్ళందరికీ కూడా మేము షోకాజ్ నోటీస్ ఇవ్వడమే కాకుండా సరైన వివరణ లేకపోతే వారికి సస్పెన్షన్ వేటు కూడా వేయటం తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పటివరకు కూడా ప్రతిరోజు కూడా పిఎస్సిస్కు మరియు వేరే సబ్ సెంటర్స్కి, హెల్త్ సబ్ సెంటర్స్కి ఉదయమే 8:55కి మనం ఒక వీడియో కాల్ తీసుకుంటున్నాం, జూమ్ కాన్ఫరెన్స్ తీసుకుంటున్నాం. త్వరలో సిఎస్సిస్కి, ఏరియా హాస్పిటల్స్ కూడా ఆ విధంగా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సమయపాలన పాటించడం, ఓపీ టైంలో వాళ్ళు అందుబాటులో ఉండాలంటే తప్పనిసరిగా ఆ టైం కల్లా వాళ్ళు ఉండాలి. 9 గంటలకు ఓపీ స్టార్ట్ అవుతుంది అంటే 8:55కి వాళ్ళు సీట్లలో ఉంటేనే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. ప్రజలకు నమ్మకం ఏర్పడాలంటే డాక్టర్ సమయంలో అందుబాటులో ఉంటాడు వెళ్తే అనేది ఒక నమ్మకం ఏర్పడితే ప్రభుత్వ హాస్పిటల్ వైపు రావడం జరుగుతుంది. అదేవిధంగా సబ్ స్టాఫ్ కూడా ఓపికతోటి, పేషెన్స్ తోటి వాళ్ళ చిరునవ్వుతో పలకరించి రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండాలి. వాళ్ళని ఎక్కడ కూడా విసురుకోవటం, కసురుకోవటం అనేది లేకుండా ప్రేమగా ఆదరిస్తే ప్రభుత్వ ఆసుపత్రుల వైపు పేషెంట్స్ వస్తారు. ఈ వీటి వైపు కూడా త్వరలోనే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చడానికి జిల్లా స్థాయిలో కూడా ఒక శిక్షణ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. సరే, ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉంటే వాళ్ళది బిజినెస్ వాళ్ళు చేసుకుంటే, ఇది ఒక వ్యాపార రంగంలాగా మార్చి బిజినెస్ చేసుకుంటే దాన్ని మన ప్రభుత్వంలో వచ్చిన వాళ్ళు డైవర్ట్ చేయడం అనేది చాలా తప్పది. ఇక్కడికి వచ్చే వాళ్ళని రిఫరల్గా పలానా దగ్గర రమ్మనటం, దాని మీద కూడా పూర్తి స్థాయి దర్యాప్తు చేసి విచారణ అనంతరం నిజంగా తేలినట్లయితే తీవ్రమైనటువంటి చర్యలు సదరు డాక్టర్ల మీద తీసుకోవడం జరుగుతుంది.